ఈ రోజు మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ అన్న పిలుపు మేరకు లంగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలులో వేసినందుకు నిరసనగా ఈ రోజు కామారెడ్డి పట్టణ శాఖ తరఫున మా గంపగోడన్న పిలుపు మేరకు ఇలా వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇలా రైతులను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఈయనకు 2 లక్షల రుణమాఫీ రైతులు అడగలే. రైతులు ఎంత అమాయకులు అంటే అది ఎవరు కూడా తెలుసుకుంటలే. రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏ రాజ్యం కూడా ముంగడ తాగలే. 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని, 4,000 పింఛన్ ఇస్తా అని, రైతు బంధు ఇస్తా అని, రైతు బీమా ఇస్తా అని అన్ని ఎగ్గొట్టాం. మళ్ళీ మనం చెప్పుకుంటున్నా 100% పూర్తయిందని. ఎక్కడ పూర్తుందో మాకు నిరూపణ చేయాలి. ఇలా కాము నుంచి మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ రైతులను బేడీలేసి బెదిరించి వాళ్ళను భూములు లాక్కోవడం ఎంత ఘోరమో. గతంలో కూడా చంద్రబాబు నాయుడు రైతులపై బషీబాగ్ చౌరస్తాలో కరెంటు ఛార్జీలు తగ్గించమంటే వాళ్ళ మీద కాల్పులు జరిపి రైతులు పొట్టను పెట్టుకున్నాడు. మరి ఆ పాపం పోయిందా? 10 సంవత్సరాలు కనుమరుగు అయిపోయిండు. మరి నీకు కూడా ఈ రైతుల ఉసురు కలుగుతుంది. నువ్వు తస్మత్ జాగ్రత్త. నువ్వు వెంటనే రైతుల 2 లక్షల రుణమాఫీ చేసి నువ్వు మాట్లాడు. నువ్వు ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ రోజులు నువ్వు అధికారులు ఉండలేవు. నీ వెన్నెండు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నారనేది ప్రజలు మర్చిపోతలేరు. రైతు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అందరికీ అర్థమైపోయింది. నువ్వు రైతు వ్యతిరేకివి. ఖబర్దారు రేవంత్ రెడ్డి వెంటనే ఆ లంగచర్ల రైతులను జైలు నుంచి బేషరతుగా విడుదల చేసి వాళ్ళ భూములు వాళ్ళకు ఇప్పించేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఆ పోరాట భాగంగా కామారెడ్డి గంపగోడల ఆధ్వర్యంలో ముందుంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారు నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోవర్ధన్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కోవడంలో విఫలమై లగచర్ల గిరిజన రైతులపై ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడానికి, అదేవిధంగా ఆ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని దాదాపు 30 రోజులుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన దానిని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా నిరసనను ఈ రోజు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లగచర్లలో గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలి. ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా అక్రమ కేసులు ఎత్తివేసి ఆయన కూడా బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ లగచర్లలో మీరు పెడతా అన్నటువంటి ఫార్మాసిటీ ఏదైతే ఉన్నదో అది బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇంకా వాళ్ళ భార్యలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం హింసిస్తా ఉంది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఖచ్చితంగా లగచర్ల బాధితులకు, లగచర్ల గిరిజన రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తాం. వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రైతుల పట్ల నీ వైఖరిని మార్చుకో, లేకపోతే నీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.